కానీ ఇంతవరకు ఒక దర్శకుడు లేదా కళారంగానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడో మోహన్ బాబు లాంటి వాళ్ళ మీద రావటం తప్ప ఈ స్థాయిలో రాజకీయ సినిమా విషయాలు కలిపి వివాదాలు రావటం వర్మ విషయంలోనే జరిగింది. ఆర్జీవి ఎందుకు అలా అయ్యారో మరి మొన్న ఆయన పశ్చాత్తాపడ్డారు కాబట్టి ఏమైనా పరివర్తన ఏమైనా వస్తుందేమో చూడాలి. మధ్యపాడులో ఏమైనా పరివర్తన వస్తుందా, వీ హ్యావ్ టు సీ. విమర్శ చేయమన్నాడు సార్, ఎవరినైనా విమర్శ చేయమని నాకేం అభ్యంతరం లేదు. అలాగే నేను ఈ పార్టీ నేను వైసీపీని బలపరుస్తాను, నాకు జగన్ హీరో, నాకు చంద్రబాబు హీరో, అసలు పవన్ నా ఆరాధ్య దైవం అని ఎవరైనా అనొచ్చు. అలా అన్నందుకు ఇంకొకటి తిట్టడానికి అవకాశం లేదు. అన్నది రైటా తప్ప ఫేక్గా పెట్టకూడదు. ఇప్పుడు ప్రకాష్ రాజు ఉన్నాడు, ప్రకాష్ రాజు కూడా ఇలాంటి ఒక వ్యక్తి కదా. ఇప్పుడు కుంభమేళా జరిగితే అక్కడ మహాకుంభమేళా ఈరోజు దురదృష్టకరంగా అక్కడ 15 మంది చనిపోయినట్టు, ఇంకా ఎంతోమంది గాయపడినట్టు వార్తలు. ఈ తొక్కిసలాట్లు కనీసం ఇవి మేనేజ్ చేయట్లేదు. వీటిని ఎందుకు భక్తి, ఆధ్యాత్మికత, మతము, హిందుత్వ చెప్పేవాళ్ళు ఎందుకు పూర్తి జాగ్రత్తలు తీసుకోరు? నా దగ్గర అయితే ఒక జాబితా ఉంది, 100 మంది చనిపోయిన ఘటనలు ఈ 2 ఏళ్ళు. 10 కోట్లు వస్తారటండి. 10 కోట్లు 15 కోట్లు అవి చెప్తున్నారు, నిజమే. మరి అటువంటిప్పుడు మీరు తగిన జాగ్రత్త తీసుకోవాలి కదా. ఇంతమంది వస్తారు అంతమంది వస్తారని మీరు చెప్తున్నప్పుడు మీరు దానికి సంబంధించిన రూట్ అంత అధ్వానంగా ఉన్నామా మనం? విశ్వగురు ఈ స్థాయిలో మనం చెప్పుకునే వాళ్ళం, దానికి సంబంధించిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోము మనం? నాకేమి చాలా బాధాకరం. ఉదాహరణకు చూడండి, 2013 కుంభమేళాలో 42 మంది చనిపోయారండి. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో బోలే బాబా దాంట్లో గత సంవత్సరం 121 మంది అండి. 2008 చాముండేశ్వరి దేవాలయంలో తొక్కిసలాట్లో 224 మంది అండి. 420 మంది గాయపడ్డారండి చెప్పాలంటే. నేను మన తిరుపతిది నేను చెప్పట్లేదు, తాజా మనకు ఈ మధ్య జరిగిన విషాదం. వీటిలో జాగ్రత్తలు తీసుకోవట్లేదు. అదే ఒక అంశం అనుకోండి. ప్రకాష్ రాజ్ కుంభమేళలో స్నానం చేసి నమస్కారం పెట్టాడని ఒక విడుదల చేశారు. నిజంగా ప్రకాష్ రాజ్ భక్తుడు అక్కడికి వెళ్ళి నమస్కారం పెడితే దాంట్లో ఏం తప్పు లేదు, దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. కోట్ల మంది పోతున్నారు కదా. కానీ ఆయన పోలేదు. అంటే భక్తుల మతం పేరు చెప్పేవాళ్ళు ఎవరిని గంగానదిని కూడా గంగామాతను కూడా వాళ్ళు అవమానిస్తున్నట్టు కదా. చెయ్యని ప్రకాష్ రాజ్ అక్కడ చేస్తున్నట్టుగా ఒక ఫేక్ వీడియో పెట్టి దాంట్లో ఆయన మొక్కుతున్నట్టుగా పెట్టి ఇలా చేయడం, ప్రకాష్ రాజ్ చేయడం తప్పు కాదా అని కామెంట్. నిజంగా ఒక ప్రకాష్ రాజు విమర్శించి ఆయన వచ్చి అక్కడ స్నానం చేస్తే వీళ్ళు గర్వంగా కదా చెప్పుకోవాలి. ఎప్పుడు ప్రకాష్ రాజ్ సిగ్గు లేదా మీకు ఇలాంటి అబద్ధం వీడియోలు పెట్టడానికి అని ఆయన చెప్తున్నాడు. అంటే మనం ఇదంతా సోషల్ మీడియా ఇష్యూ కాబట్టి నేను చెప్తున్నా, ఎక్కడెక్కడికో తమకు నచ్చని మనుషులను అభాసు పాలు చేయడానికి, అసహ్యం పాలు చేయడానికి ఏది పడితే అసహ్యకరమైన పనులను చేస్తున్నారు. దానికి మూల్యం చెల్లించాల్సిందే. ఆర్జీవి ఏం చేస్తారు అన్నది కోర్టులు నిర్ణయిస్తాయి తప్ప. బట్ ఆయన అయితే దానికి జవాబు చెప్పక తప్పని పరిస్థితి మాత్రం వస్తుంది. ఆర్జీవి పరిస్థితి అనేక మంది కనువిప్పు కలగాలని కూడా నేను అనుకుంటాను. అది జీనియస్ అనేది సరిగ్గా ఉండాలి, కానీ అది కొంచెం డైవర్టెడ్ ఆర్ ఇంకో విధమైన జీనియస్ అయితే